హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎవరైనా వాష్‌రూమ్‌లో శాండిల్స్ వేయటం కరెక్టా? లేకపోతే అన్నెసెసరీయా అని కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఈ వీడియోలో మనం సైన్స్, రీసెర్చ్, హిస్టరీ అండ్ హిందూ ధర్మాలు ఏం చెప్తుందో విందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కెన్ వి యూజ్ శాండిల్స్ ఇన్ బాత్రూమ్? డెఫినెట్‌గా యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ బాత్రూమ్స్‌లో మనకి కనిపించే క్లీన్ ఫ్లోర్‌లో కూడా ఇన్విజిబుల్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఫిల్ అయి ఉంటుంది. డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వడం కన్నా శాండిల్స్ వేయటం చాలా ఇంపార్టెంట్. ఇది మనకందరికీ తెలిసిందే. వై షుడ్ వి వేర్ శాండిల్స్ వైల్ యూజింగ్ వాష్రూమ్? వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు అసలు మనం చెప్పులు ఎందుకు వేసుకోవాలి? దీని గురించి సైన్స్ రీసెర్చ్ ఏం చెప్తుందో చూద్దాం. 2008లో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఒక స్టడీ చేసింది. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఒక చెప్పల మీద యావరేజ్‌గా 4,21,000 బ్యాక్టీరియా ఉంటాయని. బాత్రూమ్ ఫ్లోర్‌పై ఎవ్రీ ఇంచుకి 200 రకాలైన బ్యాక్టీరియా ఉంటాయని. ఎస్పెషల్లీ ఈ కోలి అండ్ స్టెఫిలోకోకస్ లాంటి డేంజరస్ బ్యాక్టీరియా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయని. దీని గురించి డాక్టర్ చార్లీ బార్బే హెచ్చరిక ఏంటి అంటే, నీటితో కలిసిన బ్యాక్టీరియా పాదాలకు చేరితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎదటి ఫుట్ వస్తాయి అని. అంటే పాదాల చర్మాన్ని సాధారణంగా ప్రభావితం చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని దాని అర్థం. దీని గురించి ఒకసారి హిస్టరీ చూసుకుంటే, ఏన్షియంట్ ఈజిప్ట్, రోమన్లు, గ్రీస్లో కూడా చెక్క శాండిల్స్ని హైజీన్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. ఇండియాలో టెంపుల్స్కి చెప్పులు రిమూవ్ చేయటం, వాష్రూమ్లో సపరేట్ చెప్పులు యూజ్ చేయటం, ఇది సెంచరీస్ నుంచి ప్రాక్టీస్లో ఉంది. ఒకసారి హిందూ ధర్మ చూసుకుంటే, హిందూ ధర్మ ప్రకారం బాత్రూమ్ అనే ప్లేస్ అశుద్ధికి సింబల్. సో అది స్పిరిచువల్గా సపరేట్ చేసే కాన్సెప్ట్లో వాష్రూమ్లో వేరే సపరేట్ శాండిల్స్ ఉంటే పవిత్రం మెయింటైన్ అవుతుంది. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ క్లీన్లీనెస్ రెండు ఇంపార్టెంటే. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా, వాష్రూమ్లో శాండిల్స్ ఎంత ఇంపార్టెంట్ అని. విలేజెస్లో చాలా వరకు వాష్రూమ్స్ కొంచెం దూరంలో ఉంటాయి కాబట్టి బయటకు రాగానే కాళ్ళు క్లీన్ చేసుకొని ఇంట్లోకి వస్తారు. మరి సిటీలో ఇలా అందరికీ బెడ్రూమ్లోనే వాష్రూమ్స్ కావాలి. అందుకే సపరేట్ పెయిర్ ఆఫ్ శాండిల్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటిని రెగ్యులర్గా క్లీన్ చేయటం, ఒకటే పెయిర్ని లాంగ్ టర్మ్లో యూజ్ చేయకుండా తరచుగా వాటిని చేంజ్ చేయడం ఇంకా బెటర్. అండ్ వాష్రూమ్కి బెస్ట్ శాండిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, రబ్బర్ స్లిప్పర్స్. ఇవి చవక, తేలికగా ఉంటాయి అండ్ నీరు తగలకుండా ఉంటాయి. ఎక్కువ మందికి ఇవి సెట్ అవుతాయి కూడా. ఇంకోటి, యాంటీ స్లిప్పరీ సోల్స్ ఉన్నవి. ముసలివారికి, పిల్లలు జారి పడకుండా ఉండటానికి ఇవి బెస్ట్ అనే చెప్పాలి. ఇంకోటి కోక్స్, చెక్క శాండిల్స్. ఆయుర్వేదం ప్రకారం చెక్క సహజంగా బ్యాక్టీరియాను అరికడుతుంది. అండ్ ఇంకా ఇవి ట్రెండీగా కూడా ఉంటాయండి. ఇంకోటి, మెమరీ ఫోమ్ స్లిప్పర్స్. బాత్రూంలో ఎక్కువసేపు నిలబడాల్సిన వారికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఒక ప్రాక్టికల్ టిప్ ఏంటంటే, ఒక జత స్లిప్పర్స్ను బాత్రూమ్ కోసమే ప్రత్యేకంగా వాడటం చాలా మంచిది. బయటకు అస్సలు వేసుకెళ్ళకండి. అండ్ ఇవి ఎవరెవరు వేసుకోవాలని చూసుకుంటే, ఇవి అందరూ వేసుకోవాల్సిందే. అండ్ ముఖ్యంగా ఎవరికైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు పాదాలు ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఇంకా జిమ్స్లో కానీ, అండ్ హోటల్ బాత్రూమ్స్లో కానీ, అండ్ హాస్టల్స్లో ఉండేవారు కానీ కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు కూడా జెమ్స్ని తగ్గించడానికి యూజ్ చేయాలి. బై ది వే, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ గారు బేర్ ఫుట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తారంట. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హీ ఫీల్ రిలాక్స్డ్ అండ్ ఫ్రీ వితౌట్ చెప్పల్స్. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆయన ఒక బుక్ చదివారంట. అందులో మనకి ఎర్త్‌కి ఉన్న కనెక్షన్ గురించి చాలా బాగా చెప్పారు అని, అప్పటి నుంచి వేసుకోవటం ఆపేశాను అని చెప్పారు. ఇది తన పర్సనల్ కంఫర్ట్. బట్ అది జనరల్ హైజీన్‌కి మ్యాచ్ కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ బాత్రూమ్స్‌లో. సో శాండిల్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ ప్రాస్పెక్టివ్‌లో శాండిల్స్ అవసరం. సో ఫ్రెండ్స్, వాష్రూమ్‌లో శాండిల్స్ వేయటం ఒక స్మాల్ హ్యాబిట్‌గా అనిపించొచ్చు కానీ, ఇది మనకి బిగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సెపరేట్ బాత్రూమ్ శాండిల్స్ మెయింటైన్ చేయండి. రెగ్యులర్‌గా క్లీన్ చేయండి. హెల్త్ ప్లస్ హైజీన్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే క్లీన్.